అందరికి జై శ్రీరామ్ అండి. ఎప్పుడులాగా కూడా ఈ రోజు కూడా నాకు ఒక గొర్రె ఫోన్ చేసింది. ఆ గొర్రె ఎవరో కాదు, నాకు తెలిసిన ఒక పాస్టరే కానీ కొండ గొర్రె అనమాట. ఆ కొండ గొర్రె మాట్లాడుతూ ఒక విషయాన్ని నేను అడిగాను అనమాట. ఏమండి పాస్టర్ గారు, ఈ మధ్యలో మీరు యెహోవా కన్నా యేసుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి నేను అడిగాను అనమాట. అయితే ఆ పాస్టర్ సమాధానం ఏం చెప్పాడంటే, యెహోవా కాదండి, యెహోవాకి ఇస్తున్నాము, అలాగే యేసుకు కూడా ఇస్తున్నాము. అయితే ఇప్పుడు యేసు కాలానికి వచ్చిన తర్వాత యెహోవా దగ్గరికి వెళ్ళాలంటే యేసు కావాలని చెప్పేసి యేసు ద్వారానే వెళ్ళాలని చెప్పేసి అన్నాడు అనమాట. అయితే దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాడు. నేను ఫస్ట్ ఒక ప్రశ్న చేశాను అనమాట. యెహోవా దేవుడు ఉండగా ఆ సృష్టికర్త అయిన యెహోవాను వదిలేసి సృష్టిని పూజించడం, యెహోవాను పూజిస్తున్నారండి మీరు అని చెప్పేసి నేను అడిగాను. అయితే ఆ సృష్టి కాదండి, అతను దేవుడు అని చెప్పేసి అన్నాడు. దేవుడు ఎలాగ అవుతాడండి అని చెప్పేసి నేను అడిగాను. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పాడు అతను. అందరూ కూడా దాన్ని అంగీకరిస్తారు. ఏంటంటే, రాజు కొడుకు రాజు అవుతాడు కదా అండి అని చెప్పేసి నన్ను అడిగారు. అవునండి అన్నాను. తర్వాత మరి దేవుడు కొడుకు దేవుడే కదా అవుతాడని చెప్పేసి అతను అన్నాడు అనమాట. అయితే నాకే కూడా కొద్దిగా ఏం మాట్లాడాలో కొద్దిగా తోచలేదు. అయితే మళ్ళీ చిన్న ప్రశ్న అడిగాను. రాజు కొడుకు రాజు అవుతాడండి, కానీ రాజుకి చాలా మంది కొడుకులు ఉంటే పెద్ద కొడుకే కదా రాజు అవుతాడు. యెహోవాకి కూడా చాలా మంది కుమారులు ఉన్నారు. యేసు ఏ విధమైన సంబంధం లేని కుమారుడు. మరి ఆ విధంగా అయితే ఆదాము కదా పెద్ద కుమారుడు, అతను కదా మీరు దేవుడిగా అంగీకరించాలంటే దానికి కూడా సమాధానం చెప్పలేదు ఆ గొర్రె. చెప్పకుండా కొద్దిసేపు సైలెన్స్గా ఉన్నాడు. అయితే నేను మళ్ళీ ఇంకోటి చెప్పాను అనమాట. సరే, మీరు అనుకున్నట్టుగా యేసు దేవుడు అనుకోండి, తండ్రి కుమార ఇద్దరు ఒకటే అనుకోండి. అది ఎలా అవుతుంది? అయినా అవదు కదా. పిఎం ఉన్నాడు, పిఎంకి పిఏ ఉన్నాడు. పిఎం దగ్గరికి వెళ్ళాలంటే పిఏ పర్మిషన్ తీసుకోవాలి మనం. పిఏ పర్మిషన్ తీసుకుంటే తప్ప యెహోవా దగ్గరికి వెళ్ళలేము. అయితే పిఏకి చాలా పవర్స్ ఉంటాయి, అంతేగాని పిఏ పిఎం ఒకటి కాదు. ఈ ప్రధానమంత్రి ఎంతమంది పిఏలైనా మార్చే అధికారం అతనికి ఉంటుంది. కానీ ఈ పిఏకి ఆ ప్రధానమంత్రిని మార్చే అధికారం, ఆ పవర్ ఉండదు. అంటే ఇక్కడ యేసు యేసే, యెహోవా యెహోవే. ప్రధానమంత్రే, పిఏ. పవర్ ఉన్నంత మాత్రాన, ఏదో కొన్ని చేసినంత మాత్రాన అతను దేవుడైపోడు. ప్రధానమంత్రి పిఏ ఏదో అతను అనుమతిలో కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి, అతని ద్వారా కొన్ని పనులు జరుగుతాయి. అలాగని ఇతను దేవుడు కాదు. అలాగే ఈ ఉదాహరణ ఇచ్చి చెప్పేసరికి మనోడు ఫోన్ కట్ చేసాడు. మళ్ళీ చేస్తారని చెప్పి బైబిల్ని సంకలో పెట్టుకొని తిరుగుతారు, కానీ ఆ సంకలం తీసి ముందు పెట్టుకుని ఎప్పుడు చదవరు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొద్దిగా రోజులు చర్చికి వెళ్ళి ఉంటారు, కానీ ఎప్పుడు ఆ కొండగూరు చెప్పే మాటలు కాకుండా మీరు కొద్దిగా బుక్ తీసి బైబిల్ తీసి చదవండి. తెలిసిన తర్వాత మీరు నిజంగా క్రైస్తవులుగా ఉంటే ఎంతో మరి గ్రేటే. ఎందుకంటే మీరు బాగా చదవలేదని అర్థం చేసుకోవాలి. మీరు కరెక్ట్గా చదివి ఉంటే ఆ క్రైస్తవంలో మీరు ఉండరు. దయచేసి, ఎందుకంటే నేను కూడా ఎంతో కొంత బైబిల్ చదివాను కాబట్టి ఆ పరిజ్ఞానంతో నేను చెప్తున్నాను. సొంత పరిజ్ఞానంతో అందరూ బైబిల్ చదవండి.